వాళ్ళు ఉంటే వాళ్ళని చూసి నాకు లోపలికి లవ్ చేసేవాళ్ళు. రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి ఇప్పటికి ఒక సంవత్సర కాలం నుండి ఆయన్ని కలవటానికి ప్రయత్నం చేస్తున్నా. ఎందుకు ఆయనతో నాకేం పని అనే విషయానికి వస్తే నాకేం పని లేదు. ప్రజల పనులు, ప్రజల సమస్యలు ఆయన్ని పోయి రిప్రజెంట్ చేద్దాం అనేటువంటి పద్ధతుల్లో నేను ఇప్పటికీ ఇల్లెందు కాన్స్టిట్యున్సీ లో ఉన్నటువంటి అన్ని పార్టీలు అఖిల పక్షంగా పోయి రిప్రజెంట్ చేయడానికి టైం తీసుకుంటే, టైం అడిగితే టైము చెప్తాం చెప్తాం అంటారు, చెప్పటం లేదు. చెప్తా లేదు కదా అని చెప్పి నాకున్నటువంటి అనుభవం కానీ అలవాటు కానీ ఏంటంటే, ఎట్లాగే ఇంటి దగ్గరికి పొద్దున్నే ఇంటి దగ్గరికి పోతే కలుస్తారు కదా, ఇంటి దగ్గరికి పోయి కలవచ్చు కదా నీ పత్తులు మేము ఇక్కడి నుంచి బొచ్చడు ఖర్చు పెట్టుకొని ఆడి దాకా పోయి టైం లేదు, ఈడ వీలు పడదు, ఇవాళ కుదరదు అని చెప్పి అంటుంటే మళ్ళా తిరిగి రావటం జరుగుతుంది. ఇప్పటికీ నిన్నటి ఇన్సిడెంట్ తోటి 5 సార్లు అంతే. నిన్న ఇక మాతోటి అఖిల పక్షం వాళ్ళు లేరు. నేను ఎట్లాగా హైదరాబాద్ పోయాను కాబట్టి హైదరాబాద్ లో ముఖ్యమంత్రిని కలిసిపోదాం అని చెప్పి ఆ కాగితాలు అన్ని పట్టుకొని పోతే ఆడి గేటు కాడిపోయిన తర్వాత ఇంతకు ముందు రాజశేఖర రెడ్డి కానీ ఎన్టీఆర్ కానీ వాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళ బంగ్లాలోకి పోయినాక ఇప్పుడు ఎవరిని కలవాలి, ఎవరికి టైం ఇవ్వాలనే పత్తులు ఉండేది. ఆయన ఇల్లు ఎక్కడో ఆ గుట్ట మీద ఉంది, ఇక్కడ గేట్ కాడిని ఇక్కడనే ఆఫ్ చేశారు మమ్మల్ని అని మేము చెప్తుంటే లిస్ట్ చూసి ఈ లిస్ట్ లో మీ పేరు లేదండి అన్నారు. అయ్యా మేము మరి వీళ్ళకి ఫోన్లు చేస్తాను, రమ్మన్నారు, వచ్చాము, మరి ఇక్కడికి వచ్చినాం కదా మమ్మల్ని పంపించాలని అంటే మాకు అనుమతి లేకుండా పంపించమండి అంటారు. అంటుంటేనే ఫోన్ వచ్చింది, మా దగ్గర ఉన్న వ్యక్తికి ఫోన్ వచ్చింది. ఫోన్ వస్తే ఆయన మాట్లాడుతాడు, ఎంతమంది ఉన్నారని ఎవరెవరు ఉన్నారని అడిగితే చెప్పిండు, ఇక్కడ ఇంతమంది ఉన్నారు, గుమ్మన్ నర్సయ్య గారు కూడా వచ్చిండు, గుమ్మన్ నర్సయ్య గారు ఉన్నాడని చెప్పిండు. అట్నే ఈడ మేము ఉన్న కాడ సీసీ కెమెరాలు ఉన్నాయి, ఆడ మేము వచ్చింది పోయింది ఆడ కనపడుతూనే ఉంటది కదా. ఈడ ఫోన్ లో కూడా గుమ్మడి నర్సయ్య గారు వచ్చిండు, గుమ్మడి నర్సయ్య గారు అనేది విన్నాడు కదా. మరి ఎలవ చేయకుండా అనుమతించకుండా ఇక్కడ వీలు పడదండి, ఇవాళ వీలు పడదు వెళ్ళిపోవాలండి అని చెప్పి వాళ్ళు అక్కడ కనీసం నిలబడితలేరు. ఇది పరిస్థితి. మీ ఎందుకు పోయినావు ఏంటిది అనే దానికి వచ్చే సమస్యలు ప్రజల సమస్యలు, ప్రజలకు సంబంధించింది. నేనేదో నా పైరై కోసం పోలేదు, నా సొంతం కోసం పోలేదు. నేను నా సొంతం కోసం పోతే కలవకపోయిందే, కలిసినాడు చేసుకుందాంలే అనుకుంటా. ప్రజల సమస్యలు ఇప్పటికీ సంవత్సర కాలం నుండి 5 సార్లు పోయి 5 సార్లు తిరిగి వచ్చా. ఇక్కడ మంత్రుల్ని కలుపుతున్నా, ఇక్కడ ఈ జిల్లాలో ఉన్న 3 మంత్రుల్ని కలుపుతున్నా, కానీ వాళ్ళతోటి సమాధానం రావట్లేదు. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఏం చెప్తారు అర్థం కావట్లేదు. అయినా ముఖ్యమంత్రిని కలవాలనేటువంటి దాంతో అంతరెక్కపోతే ఎప్పుడు పోయినా కానీ అవకాశం ఇవ్వకపోతే ఎవరి కోసం? ఆ గవర్నమెంట్ ఏంది, ఆ ముఖ్యమంత్రి ఏంది ఇప్పటికైనా గుర్తు చేసుకోవాలి. ఎన్టీఆర్ ఏంటో తెలుసు ఆయనకి, రాజశేఖర రెడ్డి ఏంటో తెలుసు, వాళ్ళ పద్ధతులు ఎట్లున్నాయో తెలుసు. ఆ పద్ధతి లేకుండా వ్యవహరిస్తే కేసీఆర్ లాగానే ఉన్నట్లు లెక్క. కేసీఆర్ ని 10 సంవత్సరాల కాలం ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా, ఆయన మాకెప్పుడు అవకాశం ఇవ్వలే. ఆయన చేసిన పోరాటానికి మా పాత్ర ఉంది, ఆయన ముఖ్యమంత్రి కావడానికి మా పాత్ర ఉంది. ఆయన కూడా మమ్మల్ని అంటరాని వాళ్ళలాగా చూసినటువంటి పరిస్థితి. రేవంత్ రెడ్డి ఏదైతే అధికారంలోకి వచ్చినప్పటి నుంచే మిమ్మల్ని కలవట్లేదు, అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు అనేసి అంటున్నారు. ఎన్నికలకు ముందు మీరు ఎన్నిసార్లు రేవంత్ రెడ్డిని కలిశారు? ఆయన పాదయాత్రలో ఇల్లెందు వచ్చిండు, అట్నే హైదరాబాద్ లో ధర్నా చౌక్ లో ధర్నాలు చేసే దాంట్లో కలిసిండు. పిలవనోళం కాదు, ఆయనకి నేను తెలుసు, నాకు ఆయన తెలుసు. పాదయాత్రలో వచ్చినప్పుడు ప్రజా సమస్యలు చాలా ఇచ్చాం, తీసుకున్నాడు. మరి ఇలా ముఖ్యమంత్రి అయినాక కలవటానికి ఏమి ఇబ్బందో ఏంటో అర్థం కావట్లే. ఆయనకు ఇబ్బందా లేకపోతే ఆయన దగ్గర ఉన్నటువంటి సిబ్బందికి ఇబ్బందా అర్థం కావట్లే. నేను ఎందుకు వచ్చింది అనేటువంటి దాన్ని తెలుసుకోవాలి కదా. మాకు సంబంధించినటువంటి విషయానికి వస్తే రాజశేఖర రెడ్డి గారి ప్లాన్ ప్రకారంగా సీతారామ ప్రాజెక్టు నీళ్లు, గోదావరి నీళ్లు మా ఇల్లెందుకు ముందుగా రావాలి. కానీ
కేసీఆర్ వచ్చిన తర్వాత కేసీఆర్ దాన్ని రీడిజైన్ పేరుతోటి ఆ గోదావరి తవ్వుకుంటూ పోతాడు, భూములను తవ్వుకుంటూ పోతాడు. భూములు తవ్వటానికి డబ్బులు కావాలా, భూములు కొనటానికి డబ్బులు కావాలా. ఇటు మా దగ్గరికి వస్తే చాలా తక్కువ ఖర్చుతోటి ఉమ్మడి ఖమ్మం జిల్లా మొత్తం పార్కం అయ్యేటువంటి ప్లాన్ ఇది. ఈ ప్లాన్ ని క్యాన్సిల్ చేసి రీడిజైన్ పేరుతో ఎటు తీసుకుపోతారు. ఇల్లెందుకు నీళ్లు వచ్చే మార్గం కనపట్టాలి, ఇల్లెందుకు నీళ్లు రావాలనేటువంటి డిమాండ్ ఒకటి. మా పోడు భూములకి పట్టాలు కావాలా, మా పోడు భూములకి పట్టాలు ఇచ్చాం అంటున్నారు. ఎంత ఇచ్చినారు ఏందని దానికి వస్తే రూపాయలు పావులంతు మాత్రమే ఇచ్చారు, ముప్పావులంతు ఇంక అట్లే ఉన్నాయి. వాటి మీద ఫారెస్ట్ వాళ్ళు 70 నుంచి దున్నుకొని బతుకుతున్నటువంటి రైతుల దగ్గర నుంచి భూములు గుంజుకొని చెట్లు పెట్టాలని చూస్తున్నారు. చెట్లు ఉన్న చెట్లని కాపాంటారు బాబాని మేము అంటున్నాం. అట్లా ఆ పోడు భూములకు పట్టాలు కావాలా. ఆ పోడు భూముల్లోకి వెళ్ళిపోయేటువంటి వాగులు ఉన్నాయి, పెద్ద పెద్ద వాగులు. ఇలా గోదావరి అప్పుడప్పుడు ఊళ్ళు ముంచుతుందంటే ఈ వాగులు నీళ్ళు పోయే అదంతా పొంగి ఊళ్ళంతా మునుగుతుంటాయి. ఏదైతే ఇక్కడ కొన్ని నీళ్ళు ఆఫ్ చేసుకోవటానికి చెక్ డ్యాములు కట్టే సిస్టమ్ ఉంది, లిఫ్ట్ ఇరిగేషన్స్ పెట్టే సిస్టమ్ ఉంది ఎత్తిపోతల పద్ధతుల్లో. అక్కడ ఆ ప్రాంత భూములకన్నిటికీ నీళ్లు అందించవచ్చు. కరెంటు కావాలా, లిఫ్ట్ ఇరిగేషన్స్ కావాలా, చెక్ డ్యాములు కావాలా. ఇటువంటి డిమాండ్స్ తోటి ఆ, ఇక్కడికి వచ్చినప్పుడు ఇచ్చినాం. ఇవాళ మళ్ళా పోయి అధికారంలో ఉన్నాడు కదా, మళ్ళా పోయి గుర్తు చేద్దామనే పద్ధతిలో పోతే అవి చూడటానికి కానీ ఆయన ఇష్టం కలవటానికి కానీ అవకాశం ఇవ్వకుండా వ్యవహరించినటువంటి తీరు చాలా దారుణమైనటువంటి చర్య. ఏదైతే గతంలో గద్దర్ విషయంలో కూడా తెలంగాణ అంటే అధికారంలో ఉన్నప్పుడు, అదే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు సీఎం కేసీఆర్ కూడా ఇటువంటి చర్యలు చేపట్టిన పరిస్థితి కూడా ఉంది. అప్పుడు ఈ చర్యపై మీరు ఏ విధంగా ఆలోచించారు? అప్పుడు కానీ ఇప్పుడు కానీ మేము కేసీఆర్ని ఏమంటున్నాం అంటే మూర్ఖుడు అంటున్నాం. మూర్ఖత్వం. ఆయన తెలంగాణ రాష్ట్రం కావాలని పోరాటం మొదలుపెట్టింది కానీ పోరాటం రాష్ట్రానికి కావాల్సిన పద్ధతిలో పోరాటం చేయలేదు. ప్రజలందరూ పోరాటం చేసిండ్రు, ప్రజలందరూ ఆ పోరాటంలో పాల్గొన్నారు. ఆ పోరాట దానితోటే అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ రాష్ట్రం ఇవ్వటం జరిగింది. కానీ ఇవాళ నేను పోరాటం చేసినా నేను చేయబట్టే రాష్ట్రం వచ్చిందని చెప్పుకునేటువంటి కేసీఆర్ గద్దరికే కాదు, ఆయన పోరాటాన్ని నడిపించింది, ఆయనని కరీంనగర్లో అరెస్ట్ చేసి ఖమ్మం తీసుకొచ్చిందాక ఎవడు అడ్డం పోలే. ఈడ మేము అడ్డం పోయి లాఠీ చార్జీ చేపించుకొని తన్నులు తిని జైలుకు పోయినటువంటి చరిత్ర మాకుంది. మేము అక్కడ అడ్డం తగలటం వల్ల, లాఠీ చార్జీ జరగటం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జనమంతా ఉవ్వెత్తుకున్న రోడ్డుకి ఎక్కి రాష్ట్రం రావటానికి కారణమైంది. ఇలా ఆయన గద్దర్ని ఇదే చేసిండు. మమ్మల్ని అయితే సిపిఐఎంఎల్ మాసులైన వాళ్ళని అయితే అసలు దగ్గరికి రానిలే, వాళ్ళ వాసన గిట్టనటువంటి పరిస్థితి కేసీఆర్ది. ఇవాళ కేటీఆర్, హరీష్ రావు ఏం మాట్లాడినా కానీ వాళ్ళు ఏం చేసింది లేదు, వాళ్ళదంతా దరిద్రపు పాలనే జరిగింది. ఇవాళ ఆయన మీద కోపంతో 2023లో జరిగిన ఎన్నికల్లో కేసీఆర్ రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేశారు ప్రజలు. ఇవాళ ప్రజల కోసం ఉచిత పథకాలు ఏ ప్రకటించి వాటిని సక్రమంగా అమలు చేస్తలేడు. వాటిని అమలు చేసే విషయాలు కూడా మాట్లాడటానికి అవకాశం కావాలా. మా రంగారావు గారు ఎన్నోసార్లు పార్టీగా ప్రయత్నం చేసిండు. ఇల్లెందుకు సంబంధించిన విషయాలను తీసుకుపోవటానికి రిప్రజెంట్ చేయడానికి పోతే ఆయన కూడా అదే పద్ధతిలో వ్యవహరిస్తున్నాడు. ఇప్పుడు 5 సార్లు పోయినాం కదా, ఎందుకు మీరు మాట్లాడలేదు అనే దానికి వస్తే నిజంగానే ఎప్పుడో ఒకసారి కలుతాడు కదా అనుకున్నాం. నిన్న అంతగానో అసలు నేను ఆడు ఉన్నప్పుడు అక్కడి నుంచి ఫోన్ రావటం, నేను వచ్చిందని చెప్పి ఆ ఫోన్లో వాళ్ళు చెప్పటం, చెప్పినాక కూడా ఇంత ముందంటే ఎవరు అవకాశం లేదు,
ఆ టైం ఇవ్వలేదో ఆ టైం ప్రకారంగా అక్కడ తెలవలేదో అనుకున్నాం. నిన్న ఈడ ఈడ సీసీ కెమెరాలు ద్వారా అక్కడ నేను కనపడుతున్నా. అట్లే ఫోను ద్వారా కూడా గుమ్మడి నరసయ్య గారు వచ్చిందని చెప్పి చెప్పడం జరిగింది. సార్ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం